హాయ్, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తమ్నెయిల్ చూశారు కదా, తమ్నెయిల్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బయటికి వెళ్ళాలనే ఉంది, బట్ అప్పులు, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల బయటికి వెళ్ళలేను, బయట చూపించలేని పరిస్థితి. హైదరాబాద్ ట్రిప్ తోటి ఆగిపోయింది, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలాగనే పాండిచ్చేరి సెకండ్ డే ట్రిప్ ఉంది. డే 1 కంప్లీట్ చేశాను, సెకండ్ డే థర్డ్ డే కూడా ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేయాలి. సో కొంచెం ఇబ్బందుల వల్ల వెళ్ళలేదు. వీడియోలో అయితే థార్ రాక్స్ అనే కారుని టెస్ట్ రైడ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకొని ఆ బుకింగ్ ఎలా ఏంది, ఎంత కాస్ట్ అనేది తెలియజేశాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే 16 ప్రో మ్యాక్స్, 16 ప్లస్, 16 ప్రో ఎంత కాస్ట్లు పడతాయి, ఎంత ఇప్పుడు అసలు బుకింగ్ ఉందా లేదా దాని గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. 16 80,000, 16 ప్లస్ ఇది వచ్చి 90,000, 1,15,000 దాకా ఉంది. 16 ప్రో, ఇది ప్రో మ్యాక్స్. ప్రో మ్యాక్స్ చాలా డిమాండ్ ఉంది. నెల్లూరుకే ఒక 20 పీసెస్ వచ్చినాయి అంతేను, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఇట్లా చేంజెస్ చూద్దాము. ఇట్లా చేంజ్ వచ్చి ఇప్పుడు కెమెరా ఉంది కదా, కెమెరా చూస్తుంది. కెమెరాలో మనకి వీడియో ఇది 18 అప్డేట్లో వచ్చింది. వీడియో ఆన్ చేసినప్పుడు మనకు పాస్ బటన్ ఉందో, ఈ పాస్ బటన్ అంతా మనకి 18 అప్డేట్లో వచ్చింది. అంటే 14, 15 కూడా ఇప్పుడు వీడియో పాస్లో ఉంది కాబట్టి మళ్ళీ పాస్ చేసుకొని మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవచ్చు. ఇది లేదు, 18 అప్డేట్లో అయితే వచ్చింది. ఇది iOS 18 అప్డేట్. దీనికి ఇంకొకటి, ఇప్పుడు క్యామ్ మనకి ఇక్కడ ఒక బటన్ ఎక్స్ట్రా ఇచ్చాడు, చూస్తున్నారు కదా ఈ బటను. ఎట్లా అంటే ఇప్పుడు మనం జూమ్ చేసుకోవడానికి దీని మీద నొక్కి ఇదిగోండి ఇట్లా జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఈ ఇక్కడ ఒక ఇచ్చాడు. దానికి మనం జూమ్ ఇన్ చేసుకోండి. ఇక్కడ ఒక బటన్ వచ్చింది, ఇక్కడ మనం క్లిక్ చేసుకుని దీంట్లో తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చేసుకోవచ్చు. క్లిక్ దీన్ని నొక్కితే మనకి ఎక్కడ కూడా ఆ ఫొటోస్ అనేది పడతాయి. ఇంకా తర్వాత దీంట్లో అప్డేట్ వచ్చి చిప్ 18 చిప్ అనమాట. దీంట్లో 18 చిప్ అప్డేట్ అనమాట. ఈ 16లో కూడా అంతే, సేమ్. ఈ ప్లస్లో కూడా వచ్చింది. దీంట్లో కూడా 16లో కూడా ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ చూడండి. ఇట్లా అంటుంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనకి మళ్ళీ కెమెరా బటన్ క్లిక్ చేసుకునేదానికి, పాస్ చేసుకునేదానికి, వీడియోకి కూడా అట్లానే మనం ఆన్ చేసుకోవడానికి
వీడియో ఆను, పాస్ బటన్ మాత్రం ఇక్కడే, వీడియో ఆఫ్ అయిపోయింది. అట్లా ఇవి అనమాట చేంజెస్. అది ఆయన చెప్పిన తెలియదు, ఆయన చూస్తున్నాడు అవి. చాలే మరి బయట. నేను ఇప్పుడు తార్ లాక్ బాక్స్ 5 డోర్ లోపల అయితే ఉన్నాను. కొంచెం లోపల వరకు చూపిస్తాను మీకు. తార్ లానే ఉంది, బట్ బాగా స్పేషియస్గా. నా కాలు కూడా కొంచెం పొడుగు అయినా చూడ నీట్గా ఉంది. ఇదండి ఫ్రంట్ లుక్. ఇది డాష్ బోర్డు. సో రెడ్ కలర్, ఇదిగోండి బయట ఉంది కదా, అది రెడ్ కలరు. ఇదండి టైర్. ఇది టైర్ సైజు కూడా చాలా పెద్దది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందో, నేను 6 feet ఉన్నాను, నాకన్నా హైట్ ఉంది. అంటే ఏదైనా పైకి ఎక్కినట్టు అడ్వెంచర్ లాగానే చాలా హైట్ అయితే ఉంది. వెనకాల కూడా కరెక్ట్గా ఉంది చూడండి. 3 members కంఫర్ట్గా కూర్చోవచ్చు. 3 members అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇంకా వెనకాల 3 members, ముగ్గురు, మొత్తం 5 in all. బ్యాక్ ఎంత ఉందో కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ కూడా కూర్చోవచ్చు, ఒక 2 ముగ్గురు కూర్చున్నట్టున్నారు. చాలా వెడల్పు ఉంది. ఇప్పుడు వెనక్కి కూడా చూపిస్తాను మీకు. కూడా మనకి ఏసీ వచ్చింది చూడండి. ఈ వెర్షన్ ఎంత ఇద్దో కూడా నీకు చెప్తాను. బయటికి వెళ్ళిందంట ఆ బండి. అది వస్తే మనం టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్తాము. టెస్ట్ డ్రైవ్కి కూడా. ఇదండి బ్యాక్ డోర్. ఇది మొత్తం 5 doors అనమాట. ఇదొకటి, ఇక్కడ ఒకటి ఉంటుంది అనుకుంటా పైకి లేదు. ఇక్కడ చూడండి ఎంత ఉందో. డిక్కీ స్పేస్ చాలా పెద్దది. ఇదండి నా కాళ్ళు కూడా చూడండి ఇక్కడ ఫుల్గా పెట్టేసి ఆనుకొని ఎంత ఉందో చూడతాను. సో డిక్కీ కూడా చాలా పెద్దది ఇచ్చాడు. తారు కన్నా పెద్దదే. తార్ రాక్సే బెటర్ ఇప్పుడు నాకు తెలిసి, ఎందుకంటే వెర్షన్ కూడా న్యూ వెర్షన్ కాబట్టి తార్ రాక్స్ తీసుకోవడం బెటర్. చూడడానికి చాలా హైట్. బ్యాక్ డోరు, టైర్లు కూడా చాలా పెద్దవి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్. ఇది 2 వచ్చినాయి చూడండి ఆటోమేటిక్. ఇది ఎక్సిలేటర్, ఇది బ్రేక్ అనమాట. అలాగనే ప్రెస్ స్టార్ట్ బటన్ వచ్చింది ఇక్కడ, కీ లేకుండా. డిస్ప్లే ఇదండి సన్ రూఫ్ పైన. మీకు ఇది కానీ తీసేసి అసలు ఏం కనిపించదు, పెద్ద ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ స్విచ్లు ఆన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు టెస్ట్ రైడ్కి వెళ్తే దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచొని దీన్ని ఎక్కచ్చు అనమాట. దీని కింద పెట్టుకుని దానికి అని ఇచ్చాడు, క్లోజ్ చేసుకుని కింద ఎక్కి ఆ రూఫ్లోకి అయితే వెళ్ళచ్చు. చిన్నపిల్లలకి ఎవరైనా పెద్దవాళ్ళైనా సరిపోతుంది. చాలా స్పేషియస్గానే ఉంది. 2 పడతారు కన్ఫామ్గా ఈ రూఫ్లో అయితే. 2 అయితే నుంచోవచ్చు. టెస్ట్ రైడ్ చేయబోతున్నా, లోపల నుంచి కూడా చూద్దరు అండి. ఇప్పుడు దిగితే 1 గంట సేపు అనమాట. డిమాండ్లో ఉంది. 1 గంట తర్వాత అయితే మనకి టెస్ట్ రైడ్ దొరికింది. సో మనం ఒక రౌండ్ వేసి వచ్చి లోపల ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అసలు లోపల డ్రైవింగ్ ఏ విధంగా ఉంది కూడా చూద్దరు. పని లోపల నుంచి అయితే చాలా హైట్లో ఉంది బండి.
నేనైతే తోలలేకపోయాను, ఎందుకంటే ఆటోమేటిక్ రాదు కాబట్టి. అన్నీ తీసుకెళ్ళి బండి ఇద్దండి, మన బండి ఏడుంది. అంత మాట ఎందుకంటే రానప్పుడు మనం వచ్చేసేయాలి పక్కకి, ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళి రాలేము, చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది. నీకోసం కార్ రాక్స్ వేసుకొచ్చాను, క్షమించన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. నిన్ను కూడా నువ్వు నేర్పిస్తున్నావు కదా, లోపల స్పేషియస్గా ఉంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మీ పేరేనా? ప్రవీణ్ అన్న. ఓకే ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. చిటికలే. నేనైతే ఇప్పుడు కార్ రాక్స్ లోపల అయితే ఉన్నాను. అసలు బయట నుంచి అయితే వాయిస్ వినపడలేదు. నా కార్లో చూశారు కదా, బయట పోతుందో తెలియదు, వెహికల్ లోపల పోతుందో తెలియదు. 26 lakhs అంట ఇది, పెట్రోల్, టాప్ ఎండ్ మోడల్. బుకింగ్స్ అయితే నెక్స్ట్ మంత్ 3rd నుంచి ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ 3rd నుంచి ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఏ డేట్లో ఇస్తారనేది తెలుస్తుంది. అన్న మైలేజ్ ఎంత బండి? ఇది యాక్చువల్లీ పెట్రోల్ మనకు 10 వస్తుంది, కానీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బట్టి 8 కూడా ఇస్తాడు. ఆ కంపెనీ వాడైతే ఎంత ఇచ్చారు? 10 15 ఇచ్చారా? ఐ థింక్ 15 ఇచ్చినట్టున్నాడు, నేను చూశాను. డీజిల్ అది 10 అయితే కన్ఫామ్ గా మనకి వస్తుంది. పెట్రోల్ అయితే 10, పెట్రోల్ అయితే 10 అంట. సో ఆ విధంగా ఉంది. మంచి హైట్ ఉందన్న బండి, చాలా హైట్ అన్న. ఫార్చునర్ మీద హైట్ కదా? ఫార్చునర్ హైట్. టైర్ సైజ్ కూడా పెద్దది, 19 అన్న. 19. టాప్ ఎండ్ కి 19 ఇస్తారు, మనకు బేసిక్ అయితే 18 ఇస్తారు. దానికైతే సూపర్ ఉందన్న, కానీ ఎప్పుడు బుకింగ్ ఇస్తాడేమో. చాలా బాగుంటుంది అన్న వెహికల్ పర్ఫార్మెన్స్, కానీ పాత తారు మీద చాలా మనకు స్టీరింగ్ కూడా, దానికి పవర్ స్టీరింగ్, మనకు హైడ్రాలిక్ స్టీరింగ్ దాన్ని, దీని ఎలక్ట్రిక్ స్టీరింగ్, సీటు అడ్జస్టబుల్, పవర్ సీట్ అడ్జస్టబుల్స్, 6 స్టెప్స్. డ్రైవ్ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో మనకు 2-wheel డ్రైవ్ లో కూడా మనకు 4x4 కి ఇచ్చినట్టుగా మడ్ మోడ్, శాండ్ మోడ్ అవి కూడా. టాప్ ఎండ్ ఏంటంటే మనకు యాక్చువల్లీ సౌండ్ సిస్టమ్ కూడా మనకు హార్మోన్ కార్డర్ ఇచ్చారు, చాలా బాగుంటది. ఎడాస్ కూడా మనకు లెవెల్ 2 ఎడాస్, దీంట్లో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ తీసుకుంటుంటది. లైట్ కూడా బాగా, లైటింగ్ కూడా బాగా ఫోకస్ పడుతుంది. ఓకే, రూప్ ఓపెన్ కి చూడండి ఎట్లా వాయిస్ కంట్రోల్. అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. ఓకే, ఇదండి ఓపెన్ అయిపోతుంది. మనకు వరల్డ్ లోనే బిగ్గెస్ట్ సన్ రూఫ్ అన్న. అవును, చాలా పెద్దదన్నా. వరల్డ్ లోనే ఏ వెహికల్ కూడా లేదు ఇంత సన్ రూఫ్. మనకు వరల్డ్ లోనే మహీంద్రాలో కార్ రాక్స్ కి చాలా పెద్ద సన్ రూఫ్ ఇచ్చారు. 2-3 నలుగురు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ అన్న. ఇప్పుడున్న మనకు డిఫెండర్, ల్యాండ్ క్రూజర్ తెచ్చుకుంటే మన వెహికల్ అయితే చాలా, ఈ ప్రైజ్ కి ఇంత పెద్ద వెహికల్ గా ఆఫ్ రోడ్ పర్పస్ కానీ ఆన్ రోడ్ పర్పస్ కానీ చాలా బాగా యూజ్ చేసుకుంటాం. మనం ఇప్పుడు లోపల సన్ రూఫ్ చెక్ చేద్దాము ఎంత వస్తుంది ఏంటని. ఆపండి బండి అన్న, మనకైతే అది అడ్జస్ట్ కాలేదు, మన మాన్యువల్ కాబట్టి ఆటోమేటిక్ కాల్ రాదు. ఒకసారి సన్ రూఫ్ చెక్ చేద్దాం. పై నుంచి హైట్ పై నుంచి
చాలా బాగుంది వ్యూ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. సన్ రూఫ్ అయితే ఇద్దరు క్లోజ్ చేసి. అసలు సన్ రూఫ్ లో అలాంటి వాళ్ళు 3-4 పెట్టేటట్టున్నారనా ఈజీగా సన్నగా. దాన్ని క్లోజ్ అయిపోతుంది. మ్యాట్ ఒకటే మనం ఓపెన్ చేసుకోవాలనుకుంటే మ్యాట్ ఒకటే ఓపెన్ చేసుకోవచ్చు, స్కై వరకు చూసుకోవచ్చు అన్న. మనం మ్యాట్ ఒకటే క్లోజ్ చేసుకోవాలనుకున్నా మ్యాట్ ఒకటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇదండి మనకు అవుట్ సైడ్ మనకు అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు పాండిచ్చేరి కానీ లేదంటే మామూలుగా చెన్నై అటు సైడ్ కానీ బీచ్ విశాఖపట్నం కానీ అవుట్ సైడ్ లో ఉన్నప్పుడు మనకు బీచ్ సైడ్ వెళ్ళేటప్పుడు ఓన్లీ మ్యాట్ ఒకటే ఓపెన్ చేసుకుని స్కై వరకు చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా బాగుంది అన్న. ఇది ఈ మోడల్ ఇప్పుడు ఇంత స్కై ఓపెన్ అయింది కదా, ఇది తక్కువ ఓపెన్ కూడా ఉంది కదా దీంట్లో. చిన్నది కూడా ఉంది, చిన్నది కూడా MX5 నుంచి ఉన్నాయి. ఓకే, MX5 ఉంది, MX3 ఉంది. నీకు దీంట్లో మనకు టాప్ ఎండ్ లో ఒకటేనే ఇంత పెద్దది వస్తుంది. ఇప్పుడు టాప్ ఎండ్ లో మాన్యువల్ తీసుకోవచ్చా మనం? తీసుకోవచ్చు అన్న. టాప్ ఎండ్ లో మాన్యువల్ కి దీనికి ఇంత పెద్ద రూఫ్ వస్తుందా? మాన్యువల్ కూడా పెద్ద రూఫ్ టాప్ ఎండ్ లో అయితేనే వస్తుంది. టాప్ ఎండ్ లో అయితేనే నీకు. ఓకే రైట్. ఇక్కడికి వచ్చి యూట్యూబ్ జయరాజ్ అన్న తరఫున చెప్పండి, ఏదైనా డిస్కౌంట్ ఉన్నా ఏమన్నా చేస్తారు. అంత తరఫు చెప్పలేదు బయటికి ఎంత కాస్ట్ ఏందని, మిడిల్ వెర్షన్ ఎంత, బేసిక్ ఎంత అని చెప్పలేదు. టాప్ ఎండ్ వరకే చెప్పారు. 26 lakhs టాప్ ఎండ్ అవుతుంది అది. సో మీరు వెళ్ళండి, జయరాజ్ అనే ఆధ్వర్యంలో ప్రవీణ్ బ్రో ఉంటాడు అక్కడ. మా యొక్క ఛానల్ నేమ్ చెప్పండి, బుక్ చేసుకుంటారు, తొందరగా రావడానికి కూడా ప్రయత్నిస్తారు. సో అది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.